హాయ్ ఫ్రెండ్స్. మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్‌ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండండి. తెలంగాణ ప్రభుత్వం నుంచి అప్‌కమింగ్ రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ అంటే దాదాపుగా 2026లో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అదేవిధంగా చర్చల్లో ఉన్నటువంటి వివిధ ఖాళీలకు సంబంధించినటువంటి గనుక డీటెయిల్స్ గనుక చూసుకున్నట్లయితే మొత్తం దాదాపుగా 60,000 పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. సో, దాంట్లో ప్రధానంగా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఇంజినీరింగ్ పోస్టులతో పాటు మిగతాకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ పోస్టులైనా సరే, తర్వాత వచ్చేసి గురుకుల డీఎస్సీ సంబంధించినటువంటి పోస్టులైనా సరే, సో, మిగతా సంబంధించినటువంటి గ్రూప్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్‌తో పాటు, మిగతా కొన్ని టీజీపీఎస్సీ నుంచి భర్తీ అయ్యేటటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మనము క్లియర్ కట్‌గా తెలుసుకుందామండి. సో, ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మరి ఏఈలకు సంబంధించినటువంటి పోస్టులు. సో, దీనిని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి పోస్ట్ అండి. సో, పీహెచ్ అండ్ ఎంసీలో దాదాపుగా 50 పోస్టులున్నాయి. అదేవిధంగా పంచాయతీ రాజ్‌లో దాదాపుగా 464 పోస్టులయితే ఉండడం జరిగింది. సో, అదేవిధంగా ఆహ్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో దాదాపుగా 200 ప్లస్ అదేవిధంగా మిషన్ భగీరథలో 50 ప్లస్ పోస్టులు, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్‌లో దాదాపుగా 150 ఖాళీలు ఉన్నటువంటి సమాచారం. సో, ఇవన్నీ కూడా మరి అప్‌కమింగ్ వేకెన్సీస్‌తో రాబోతుంది. సో, తర్వాత జీహెచ్ఎంసీలో 116 పోస్టులు, సైబరాబాద్ ఎంసీలో దాదాపుగా 225 పోస్టులు, మల్కాజ్‌గిరిలో ఎంసీలో 196 పోస్టులు అప్‌కమింగ్ నోటిఫికేషన్స్‌తో వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయన్నమాట. సో, టీజీపీఎస్సీ రీసెంట్‌గా మనకు ఓటీఆర్ సంబంధించినటువంటి అప్డేట్ చేసుకున్న తర్వాత మరి కొన్ని నోటిఫికేషన్స్ అంటే దాదాపుగా ఇక్కడ చూసేటటువంటి 2025 ఆహ్, సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా వచ్చేటటువంటి సిట్యుయేషన్ అయితే కనిపిస్తుంది. సో, ఈ నేపథ్యంలో ఏఈ మరియు జేటీఓ పోస్టులు కూడా ఉన్నాయి. ఏఈ పోస్టులు మరి టీజీఎస్ఆర్టీసీలో 23 పోస్టులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌లో 100 ప్లస్ పోస్టులు, ఏఈ పంచాయతీరాజ్ సంబంధించినటువంటి దాంట్లో 92 పోస్టులు, అదేవిధంగా రోడ్డు రవాణాకు సంబంధించినటువంటి 63 పోస్టులు, పీహెచ్ అండ్ ఎంసీలో 73 పోస్టులు, అదేవిధంగా ఎంఈ సంబంధించినటువంటి పీహెచ్ అండ్ ఎంసీలో 67 పోస్టులున్నాయి. జేటీఓ సంబంధించినటువంటి 7 పోస్టులయితే ఉండడం జరిగింది. సో, ఈ విధంగా అన్నీ సంబంధించినటువంటి ఖాళీలు కూడా మరి జేటీఓలో ఆర్&బిలో 57 పోస్టులు, జేటీఓ ఆహ్, ఏదైతే ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్‌లో 100 పోస్టులు, జేటీఓ పీఆర్ సంబంధించినటువంటి 50 పోస్టులయితే అప్‌కమింగ్ నోటిఫికేషన్స్‌తో ఉండబోతున్నాయి. సో, దాంతో పాటు మనకు విద్యుత్ శాఖ పవర్ డిపార్ట్మెంట్ సంబంధించిన దాన్ని చూసుకున్నట్లయితే ఎస్పెషల్లీ మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 486 పోస్టులు, మెకానికల్‌లో 42 పోస్టులు, ఏఈ సంబంధించి ఈసీలో మరి 85 పోస్టులయితే ఉండడం జరిగింది. ఏఈ సివిల్స్ దాంట్లో 88 పోస్టులు, సబ్ ఇంజినీరింగ్ ఎలక్ట్రానిక్‌లో 459 పోస్టులు, మరి మెకానికల్‌లో చూసుకున్నట్లయితే 30 పోస్టులు, సబ్ ఇంజినీరింగ్‌లో 20 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో, ఈ విధంగా తెలంగాణలో అప్‌కమింగ్ అన్ని నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి భర్తీ దిశగా కనిపించేటటువంటి నోటిఫికేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. జూనియర్ అకౌంట్ ఆఫీసర్ సంబంధించినటువంటి 42 పోస్టులతో పాటు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ 16 పోస్టులు, కెమిస్ట్ 15 పోస్టులు, జేఎల్ఎం లైన్‌మెన్ దాదాపుగా 3,935 పోస్టులతో మరి అప్‌కమింగ్ ఈ యొక్క నోటిఫికేషన్స్‌ను భర్తీ చేయాలనేసి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. జేపీఏ 150 పోస్టుల దాకా ఖాళీలున్నటువంటి సమాచారం. దాంతో పాటు గురుకుల 6,000కి పైగా, డీఎస్సీలో టీచర్స్ 6,000 పైగా నోటిఫికేషన్స్ ఉన్నాయి. మరి పోలీస్ అండ్ ఆహ్, ఎస్ఐ అండ్ ఆర్ఎస్ఐలో దాదాపుగా 943 పోస్టులు, కానిస్టేబుల్‌లో 1372 పోస్టులు, మరి యూనివర్సిటీలో మరి ప్రొఫెసర్‌లకు సంబంధించిన 3,000 పోస్టులు, అంగన్వాడీలో 14,000 పోస్టులు, హెల్త్ ఆఫీసర్‌లో 300 ప్లస్, ఏఓ సంబంధించినటువంటి పోస్టులు 100 ప్లస్ పోస్టులున్నాయి. వైద్య శాఖలో దాదాపుగా 5,000 పైగా ఈ యొక్క నోటిఫికేషన్స్ అప్‌కమింగ్ అయితే రాబోతున్నాయి. దాంతో పాటు మిగతా కొన్ని ఆహ్, గ్రూప్స్ సంబంధించినటువంటి అయినా సరే, కొన్ని స్పెసిఫిక్ సంబంధించినటువంటి పోస్టులు గనుక చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ గ్రూప్ 1లో 500 పోస్టులు, గ్రూప్ 2లో 1000 పోస్టులు, గ్రూప్ 3లో మరి 1000 పోస్టులు, మరి గ్రూప్ 4లో దాదాపుగా 5,000 పోస్టులు అప్‌కమింగ్ వచ్చేటటువంటి సిట్యుయేషన్ కనిపిస్తుంది. టీజీపీఎస్సీ నుంచి మరికొన్ని నోటిఫికేషన్స్‌లో గనుక చూసుకున్నట్లయితే, ఫిషరీస్ సంబంధించినటువంటి డెవలప్‌మెంట్ సంబంధించినటువంటి పోస్టులు, ఆర్గానిక్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు, సీడ్ సర్టిఫికేట్ ఆఫీసర్ పోస్టులు, అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు, అసిస్టెంట్ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ ఫిషరీస్, తర్వాత శానిటైజర్ ఇన్స్‌పెక్టర్లు, ఇలా దాదాపుగా అన్ని శాఖల్లో కూడా మరి తెలంగాణ ప్రభుత్వము దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్‌ని భర్తీ చేయాలని కనిపిస్తుంది. సో, ఇప్పుడు తెలంగాణ దగ్గర టీజీపీఎస్సీ దగ్గర దాదాపుగా 2,500 పోస్టుల్లో ఏఈ పోస్టులు కూడా ఉన్నాయి. ఈఓ పోస్టులు కూడా ఏఈఓ పోస్టులు, మరి ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి పోస్టులు, ఎఫ్ఆర్ఓ సంబంధించినటువంటి పోస్టులతో పాటు మిగతా కొన్ని పోస్టులు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు టౌన్ ప్లానింగ్‌లో, హెల్త్ అసిస్టెంట్ దాదాపుగా 70 పోస్టులు,
వెటర్నరీ అసిస్టెంట్ 100 పోస్టులు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ హస్బెండరీలో 5 పోస్టులు, దాంతో పాటుగా టెక్నీషియన్ సంబంధించినటువంటి అసిస్టెంట్ 250 పోస్టులు, ఏసీఎఫ్‌లో దాదాపుగా 30 పోస్టులున్నాయి. సో, ఈ విధంగా దాదాపుగా అన్ని శాఖల్లో అండి. సో, తెలంగాణలో అప్‌కమింగ్ వచ్చేటటువంటి అన్ని శాఖల్లో మన చర్చల్లో ఉన్నటువంటి అన్ని శాఖల్లో భర్తీ అయ్యేటటువంటి సిట్యుయేషన్స్‌లో గనుక చూసుకున్నట్లయితే దాదాపుగా ఈ 60,000కి సంబంధించినటువంటి అప్‌కమింగ్ టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేటువంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో, రీసెంట్‌గా చూసాం. ఓటీఆర్‌పై అయిపోయిన తర్వాత మరి నెలకో ఒక నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం కూడా ఇక్కడ కసరత్తు చేస్తున్నటువంటి సమాచారం. సో, ఏదేదైనా సరే మరి రాబోయేటటువంటి అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ సంబంధించినటువంటి సమాచారంలో మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఉన్నది. సో, 100% రిక్రూట్‌మెంట్ దిశగా ముందుకు సాగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్‌ను కంటిన్యూ చేసుకోండి. 100% దీనిపైన రిజల్ట్ ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా ప్రిపేర్‌గా ఒక ప్లానింగ్‌తో ముందుకు వెళ్ళాలనేసి కోరుకుంటున్నాం. సో, ఇది ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్స్.